స్వామి వివేకానందుల వారు తరచూ సమాధి స్థితికి చేరుకునేవారు. మనస్సు నిశ్చలమైపోయి అనంతమైన ఆనందములో ఉండేవాడు. అయితే ఆ స్థితి కంటే గొప్ప స్థితి ఒకటి ఉంది. అదేమిటంటే తోటి మానవులందరిలో ఆ పరమాత్మను చూడగలగటం. ఆ స్థితిని సాధించి అందరికీ మార్గదర్శకుడివి కావాలి అని గురుదేవులైన శ్రీ రామకృష్ణ పరమహంస వారు స్వామి వివేకానందకి ఉపదేశించారు. స్వామి వివేకానందుడు భారతదేశపు సనాతన ధర్మాన్ని విదేశాల్లో ప్రచారం చేయాలని సంకల్పించి అనేక దేశాలు పర్యటించారు. 1893లో షికాగో సర్వమత మహాసభలో సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద. తోటి మానవులందరి హృదయాల్లో భగవంతుడున్నాడని, తోటి మానవులకు సేవ చేయడం కంటే వేరే ధర్మం లేదని, జీవితంలో త్యాగ గుణం అలవర్చుకోవాలని, త్యాగం ద్వారానే ముక్తి కలుగుతుందని, తోటి వారికి సేవ చేయడానికి ఎన్ని జన్మలైనా ఎత్తుతానని, సేవ చేయడం కంటే వేరే ముక్తి తనకు అవసరం లేదని వివేకానందుల వారు ప్రకటించారు.